మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేషన్ కార్డుకు అప్లై చేసుకుంటే రసీదు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం కోతలు పెట్టే అవకాశం ఉంది అని అనుమానం వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవాస్తవాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. 1,00,000 మంది అప్లై చేస్తే 10,000 మందికి కూడా కార్డులు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది అని ఎద్దేవా చేశారు. కులగణన తప్ప కాంగ్రెస్ ఏమీ చేయలేదు అని, ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందన్నారు. గ్రామ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లాలో పర్యటించడం జరిగింది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి కూడా. ముఖ్యంగా మీరు జిల్లాలో పర్యటించినప్పుడు గ్రామ సభలలో ఎక్కడనో కాడ అటెండ్ అయినట్టు పేపర్లలో పత్రికల్లో చూసిన. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని మీ ద్వారా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గ్రామ సభలలో, మీరు నగరంలో జరిగిన గ్రామ సభలో, గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామ సభలలో ఒకే తీర్మానం, ఒకే 12,000 మేము ఇస్తున్నాం మీకు ఎకరానికి. నాకు అర్థం కాలేదు, కరీంనగర్ నగరంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి కూడా ఆయనకు తెలియదు పాపం. అంటే ఆ తీర్మానాలను 15,000 ఇస్తాం అని చెప్పిన మాట మరిచి 12,000 ఇస్తున్నాం 12,000 ఇస్తున్నామని తీర్మానాలు చేసే ప్రయత్నం